రోజు పబ్లో ఏం జరగలేదని, మీరాడిందంతా నాటకమని నాకు తెలిసిపోయింది. ఇంకా నీ మెళ్ళో ఈ పసుపు తాడెందుకు? ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. క్షమించు రామ్, నేను చేసింది తప్పే. ఇదంతా కావాలని నిన్ను బానిస చేసుకోవాలని చేయలేదు. నీ మీద ప్రేమతోనే చేశాను రామ్. నువ్వంటే ఇష్టపడి చేశాను రామ్. ప్రేమ, ఇష్టం, కనీసం ఆ పదాలకు అర్థమైనా తెలుసా నీకు? నీకు తెలిసిందల్లా డబ్బు, పొగరు, అహంకారం. నేను డబ్బు మనిషినే అయితే నీలాంటి పేదవాణ్ణి ఎందుకు కృష్ణ ప్రేమిస్తాను? నాలో అహంకారమే ఉంటే అనాథనైనా నిన్ను ఎందుకు ఇష్టపడతాను? నేను నిజంగా నిజాయితీగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నువ్విలా చెయ్యవు. రావణాసురుడు కూడా సీతను ఇష్టపడ్డాడు. కానీ సీతను పొందటానికి అతను ఎంచుకున్న మార్గం తప్పు. ఆ తప్పే నువ్వు చేశావు. నువ్వే కాదు, నీలాంటి ఎంతో మంది అదే తప్పు చేస్తున్నారు. ప్రేమిస్తున్నామంటూ అమ్మాయిల వెంట పడుతూ, వాళ్ళు ప్రేమించకపోతే యాసిడ్తో దాడి చేయడం, గొడ్డలతో నరికేయడం చేస్తున్నారు. కొంతమంది నీలాగే నాలాంటి వాళ్లను మానసికంగా చంపేస్తున్నారు. దీన్నంతా ప్రేమ అనరు, పైశాచిక ఆనందం అంటారు. అంటే నాది పైశాచికత్వం, ఆ గౌతమిది ప్రేమనా? గౌతమికి నీకు పోలికే లేదు. ఏంటి దాని గొప్ప? నా అంత అందంగా ఉంటుందా? నాకన్నా ఎక్కువ చదువుకుందా? నా ఆస్తిని మించిన ఆస్తుందా? ఏముంది? ఏముంది నాకన్నా దానికి ఎక్కువ? ఇవేవి ప్రేమకు కొలమానాలు కావు. ఇంకెలా కొలుస్తారు ప్రేమని? ఆ మాటకొస్తే ఆ గౌతమి నిన్ను ప్రేమించనే లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే ఆ గౌతమి నిన్ను తన ఇంట్లోంచి వెళ్ళగొడితే నేను నిన్ను పెళ్లి చేసుకొని గౌరవంగా ఇంట్లో తీసుకొచ్చాను. కాదు కాదు, గౌతమి నన్ను ప్రేమిస్తోందని తెలిసి కావాలని అపార్థాలు సృష్టించి మా ఇద్దరిని విడగొట్టావు. కేవలం నీ ప్రేమ దక్కాలన్న స్వార్థంతో గౌతమి ప్రేమని, జీవితాన్ని నాశనం చేశావు. నన్ను కూడా సర్వనాశనం చేశావు. ఇక్కడ నీకేం తక్కువ కృష్ణ? కోట్ల రూపాయల ఆస్తి, మేయర్ అల్లుడిగా సమాజంలో హోదా, అందమైన పెళ్ళాం, ఏసీ గదులు, ఖరీదైన కార్లు. ఇంతకన్నా గొప్పగా సుఖపడేవాడివా దాన్ని చేసుకుంటే? స్టార్ హోటళ్లు, విమాన ప్రయాణాలు, విదేశీ టూర్లు ఇవన్నీ దొరుకుతాయా దాన్ని చేసుకుంటే? ఓ లాయర్గా నీ సంపాదన చచ్చే లోపల 1 కోటి రూపాయలు కూడా దాటదు. కానీ ఇషుక భర్తగా ఎన్ని కోట్లకు పడగలెత్తావో నువ్వు ఆలోచించావా? మోసం చేసింది నేను కాదు కృష్ణ, నిన్ను మోసం చేసుకుంటున్నావు. బ్రహ్మల్లో బతకాలనుకుంటున్నావు. బ్రహ్మల్లో బతుకుతున్నది నువ్వు, నిజాల్ని వెతుకుతున్నది నేను. నువ్వు చెప్పే సౌకర్యాలు, సంతోషాలు ఏవీ నాకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక ఆస్తి, ఆనందం ఇదే. ఇంతకు మించి నాకేవీ అవసరం లేదు. గుడ్ బై ఫర్ ఎవర్. రామ్ ఆగు, రామ్ రామ్ ఆగు, రామ్.
తొందరపడకు, ఇది జీవితం. ఆవేశపడకుండా ఆలోచించు. ఇది జీవితం అని మీకు గుర్తుంటే నా జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు కాదు. లేదు బాబు, అది చిన్నపిల్ల బాబు. తెలుసో తెలియకో చేసింది. నీ మీద ప్రేమతోనే చేసింది. నేను చిన్నపిల్లవాణ్ణి కాదంటే నాకన్నీ తెలుసు. ఆ రోజు నా మనస్సాక్షికి విరుద్ధంగా పెళ్లి చేశారు. నేను ఆపలేకపోయాను. ఈరోజు నా మనస్సాక్షి ప్రకారం నేను నడుచుకుంటున్నాను. మీరు ఆపలేరు. బాబు, నా మాట విను. ఆగురా! ఏంటి వెళ్ళిపోతున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇదంతా నేను నీకోసమే చేశానంటే నమ్మవా? నాకు మెంటలెక్కి నిన్ను ప్రేమించాననుకున్నావా? నా ప్రేమ నీకు అర్థం కాకపోవడానికి నీకేమైనా మెంటలా? ఏదో చెత్త కాగితాన్ని డస్ట్బిన్ లో పడేసినట్టు నా తాళుని తెంచి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను చేతగందాననుకున్నావా? ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? నిన్ను చంపను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. ఇషిక, నా మాట విను. ఇషిక, ఇషిక, వద్దులో వద్దులేదా? నీకు పిచ్చేమైనా పట్టిందా? దయ్యం పట్టిందా? గన్నెందుకు తీసావే? వదలు. అది తనకు చెప్పు. ఇక్కడ నుంచి ఒక్క అడుగు బయట పెడితే నా బాడీలో బుల్లెట్ దిగుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు. ఈ ఇషిక అంటే ఏంటో ఇంకా నీకు తెలీదు. నువ్వు ఆగవే. నా మాట విను. ఏం జరుగుతోంది ఇక్కడ? పెండంకల్ కరెక్ట్ టైంకి వచ్చారు. మీ కూతురి మెళ్ళలో తాళి తెంచేసి తనతో తెగ తెంపులు చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నీకు మత్యమైనా ఉండి మాట్లాడుతున్నావా? మతి లేకే ఇన్నాళ్ళు ఇక్కడ పడున్నాను. ఇప్పుడు తెలిసొచ్చింది. చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే వెళ్ళిపోతున్నాను. మీ కూతురు ఆస్తి, అధికారం, సంతోషాలు అన్ని ఎడమకాలితో తన్నేసి వెళ్ళిపోతున్నాను. హౌ డేర్ యూ! మిస్టర్ దేవేంద్ర, మిస్టర్ దేవేంద్ర, మిస్టర్ దేవేంద్ర! ఆల్రెడీ మీ భార్య, కూతురు నా పట్ల చేసిన తప్పుడు పనికి తలలు దించుకున్నారు. ఆ దుస్థితి మీరు తెచ్చుకోకండి. ఏం చేశారు వాళ్ళు? ఒక అమాయకుడికి నేరం అంటగట్టారు. అతన్ని నేరస్తుణ్ణి చేసి చెయ్యని తప్పుకి శిక్షించారు. కానీ నిజం నిప్పులాంటిదని, ఆ దేవుడు గుడ్డివాడు కాదని తెలుసుకోలేకపోయారు. తెలివిగా తప్పించుకోవాలని చూశారు. గాడ్ ఈజ్ గ్రేట్. తనేంటో ప్రూవ్ చేశాడు. మీ కళ్ళతో మీరే చూడండి. ఇది నిజమా? మాయా, ఇషిక, ఏంటిది? ఇప్పుడు చెప్పండి సార్. పొద్దున మీరు నాతో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరు మీ కుటుంబం అసలు తప్పులేం చేయనట్టు మాట్లాడారు. ఈ తప్పుకి ఏం సమాధానం చెప్తారు? మీరు తింటున్న ప్లేట్లో అశుద్ధం ఉంటే మీరు తినగలరా?
ముళ్ళ కంపలున్నాయని తెలిసినా పరుపు మీద నిద్రపోగలరా? తెలిసిన అబద్ధాల్ని మళ్ళీ వినగలరా? ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసపోతారా? లేదు కదా. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కుట్ర చేసి మోసంతో చేసిన పెళ్లిని రద్దు చేసుకుని వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఆగురాం. ఇంకా నేను వినడానికి చెప్పడానికి మాటలేవి మిగల్లేదు. శూన్యంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్తే నేను కాల్చుకొచ్చేస్తానని చెప్పాను. స్వయంకృత అపరాధంగా నువ్వు చేసిన నేరానికి నువ్వే శిక్ష వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేనైతే నిన్ను క్షమించను. రామ్, ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోయావు కదా. నేను చస్తానన్నా చావమన్నావు కదా. ఏ నాకు ధైర్యం లేదనుకున్నావా? నేను చావలేననుకున్నావా? వద్దు, ఆగు. ఇషిక, ఇషిక, ఆగు, ఇషిక, ఇది లోడెడ్ గన్ పేలుతుంది. ఇషిక, వదిలు, ఇషిక. ఇషిక, ఏంటది? ఇషిక, ఆగు. వద్దు. ఇషిక, నా మాట విను. వద్దు, విను. డాడీ, 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 చంద్ర, డాడీ, ఎలా చంద్ర, డాడీ, ఏమండి? ఇషిక, ఎంత పని చేశావు ఇషిక. చంద్ర, ఏమండి? చంద్ర, అంబులెన్స్, ఫోన్ చేయి. సరే సరే, డాడీ, డాడీ. సారీ విజయ్, పేపర్ యాడ్ ఇచ్చి ఇన్ని గంటలు అవుతున్నా ఇప్పటి వరకు మనకెవరూ ఫోన్ చేయలేదు. గౌతమి గాని తనని కాపాడిన వాళ్ళు గాని గౌతమికి సంబంధించిన ఇంకెవరూ కూడా యాడ్ని చూసినట్లేదు. చూసుంటే తప్పకుండా మనకు ఫోన్ చేసేవాడు. కానీ డోంట్ వరీ విజయ్, కాస్త ఆలస్యమైనా మంచి రిజల్టే వస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే మన ప్రయత్నం ఆపకూడదు. ఎక్కడో ఎవరో ఒకరు మనకు సాయం చేసేవాళ్ళు ఉంటారు. మన ప్రయత్నం వాళ్ళ కంట పడితే చాలు, మనం గెలిచినట్టే. ఇంత పెద్ద సిటీలో మనకి సాయం చేసేవాళ్ళు ఎవరుంటారు సార్? అలా నిరాశపడకు విజయ్. ఇదిగో ఇలా పోస్టర్ తయారు చేయించాను. వీటిని సిటీ అంతా అంటిద్దాం, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. న్యూస్ పేపర్ కొంతమంది చూడకపోవచ్చు, కనీసం ఈ వాల్ పోస్టర్ అయినా చూస్తారు కదా. మిత్రులైనా శత్రువులైనా ఎవరికంట పడినా చాలు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. నేను ఒక చోటకు వెళ్ళొస్తాను సార్. ఎక్కడికి? మా వదినికి ఒక శత్రువు ఉంది. దీన్ని ఉపయోగించి మా వదిన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను.
అంతా కలిసి నన్ను బలిపశువుని చేశారన్నమాట. చదువొచ్చి మోసపోయాను. లాయర్ అయ్యుండి కూడా కాస్తైనా ఆలోచించలేదు. అసలు ఒక అమ్మాయిని అలా మత్తులో పాడు చేశానని వాళ్ళు చెప్తే ఎలా కన్విన్స్ అయ్యాను? అది కూడా నాతో స్నేహం చేసిన అమ్మాయి. మనసులో ఒక అమ్మాయి ఉండగా మరో అమ్మాయితోలా ఐఎమ్ ఏ ఫూల్. ఎందుకు ఆలోచించలేదు నేను? చాలా తప్పు చేశాను నేను. తప్పు కూడా కాదు, జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశాను. నేను ఎలా ఉండాలనుకున్నాను, ఎలా బతకాలనుకున్నానో వాటికి భిన్నంగా వెళ్ళిపోయాను. శిఖరాల్ని ఎక్కాలనే లక్ష్యాన్ని పెట్టుకుని పాతాళం వైపు అడుగులు వేశాను. నాకే తెలియకుండా దిగజారిపోయాను. ఒకవేళ గౌతమి గురించి ఏమైనా. హలో సార్, నేను కుమార్ గారి మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. కుమార్? ఎస్ఏ కుమార్ గారు సార్. చెప్పండి, ఆయన ఎలా ఉన్నారు? ముంబై హాస్పిటల్ నుంచి హైదరాబాద్లో ఉన్న మా ఇంటికి వచ్చాం. ఆయన కోమాలోంచి కోలుకున్నారు. వెంటనే మీతో ఏదో మాట్లాడాలంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే వెంటనే బయలుదేరుతున్నాను. మీ అడ్రస్ ఎక్కడా? బాలానగర్లో. చౌరస్తా దగ్గరకు వచ్చి కాల్ చేయండి సార్. ఓకే, షూర్. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే సార్. డోంట్ వరీ మేడం, మీరేం కంగారు పడకండి. బాబు తొందరగా తీసుకురండి, నేను చూసుకుంటాను మేడం. చంద్ర, నేనే చేశాను ఇదంతా. అయ్యో
ఇదంతా నా వల్లే జరిగింది డాడీ. ఆ రోజు నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు సార్, హత్యా ప్రయత్నం. వాట్? ఎవరు చేశారు? చెబితే ఇంకా షాక్ అవుతారు సార్.